పెద్దపల్లిలోని బాలానంద సదన్లో ఫుడ్ పాయిజన్ అయ్యి సుమారు 32 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా 32 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. 5గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డిఎంహెచ్ఓ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో వైద్యం చేసి 28 మంది చిన్నారులను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రాత్రి భోజనంలో ఏదైనా లోపం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బాలానంద సదన్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజనింగ్ ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది. ప్రస్తుతం చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి 10:30-11 ప్రాంతంలో ఒక 32 మంది బాల సదనం నుంచి చిన్న పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. ఈడబ్ల్యూఓ గారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. సో వాళ్ళు వచ్చేవరకే మాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా మేము ఇక్కడ సిబ్బందిని కానీ తర్వాత ఫార్మసిస్ట్ కానీ అండ్ 4 పీడియాట్రిషియన్స్ని అరేంజ్ చేసి పెట్టాము. వాళ్ళు రాగానే ఇమ్మీడియట్గా వైద్య సేవలు స్టార్ట్ చేసిన అండ్ ఒక 28 మంది చిల్డ్రన్ అప్పటికి ఒక 1-2 అవర్స్లోనే వాళ్ళకి పూర్తిగా వామిటింగ్స్ అనేటివి తగ్గడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇంటికి పంపించేసినాము. ఒక 4 చిల్డ్రన్ మాత్రం కొంచెం పెయిన్ అబ్డమెన్ అండ్ వామిటింగ్స్ అంటే ఉంచినాము. వాళ్ళు కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. సార్ ఏంటి సార్ ప్రాబ్లం ఏమనుకున్నారు? నైట్ ఫుడ్ తిన్నాక కొంచెం ప్రాబ్లం అయిందని చెప్తున్నారు. సమ్ గ్రేవీ కర్రీ సాంబార్ ఏదో తిన్నట్టున్నారు. బట్ ఎగ్జాక్ట్ సోర్స్ అనేది మేము ఏం చెప్పలేము. ఓన్లీ వామిటింగ్స్ అయినాయి. వామిటింగ్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ అయినాయి ట్రీట్మెంట్. సార్ ఇప్పుడు పిల్లలంతా ఓకే సేఫ్? 28 మంది పిల్లలు కూడా పొద్దున హాస్టల్కి వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళు బాగానే ఉన్నారు అండ్ ఈ 4 పిల్లలు కూడా బాగానే ఉన్నారు. ఓకే సార్. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పిల్లలతో మాట్లాడిన వాళ్ళు సాంగ్స్ పాడారు, మంచిగా ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ వచ్చింది మమత నుంచి. మళ్ళీ నేను 2 టైమ్స్ కాల్ చేసేసరికి నేను సార్కి చేసిన తర్వాత అందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళామంటే హాస్పిటల్ తీసుకెళ్ళాం. నైట్ 1 o'clock వరకు అక్కడ ఉన్నాము. అక్కడ నుంచి రిటర్న్ ఒక 4 మెంబర్స్ మాత్రం అక్కడ అడ్మిట్ అయ్యారు. అందులో ఒక 2 మెంబర్స్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అంటే అమూల్యను ఇంకొక అమ్మాయి వాళ్ళు ఆల్రెడీ ఒక 2 days అవుతుంది అమ్మ వచ్చి. ఆ 2 daysలో కూడా ఆమెకు ఇక్కడ వామిటింగ్స్ అవుతున్నాయంటే తీసుకెళ్ళాం అంతే. 32 మందిని తీసుకెళ్ళారు కదా? 32 మంది ఇక్కడ ఉన్నారు సార్. 4 మెంబర్సే అక్కడ. మేము హాస్పిటల్ నుండి వచ్చినాం. ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ గారితో మాట్లాడినాం. సూపరింటెండెంట్ గారే చెప్పారు మార్నింగ్ మేము అడిగేది క్వశ్చన్ సరైన ఆన్సర్ చెప్పండి. 32 మంది పిల్లలు ఇక్కడికి హాస్పిటల్ వస్తే అందరికీ చెకప్ చేసి ట్రీట్మెంట్ చేసి పంపించినాం. 4 పిల్లలు మాత్రం ఇప్పుడు అడ్మిట్ ఉండి ట్రీట్మెంట్ మీరేమో 4 మాత్రమే అంటున్నారు. మీరు చాలా అన్ని డైవర్ట్ చేస్తున్నారు. 4 మాత్రమే హాస్పిటల్లో ఉన్నారన్న సార్. 32 మంది వెళ్ళిర్రు, రిటర్న్ మీరు ఇంతకుముందు వెళ్ళలే అన్నారు కదా? లేదు సార్, 32 మందిని హాస్పిటల్ తీసుకెళ్ళినాం ప్రికాషన్స్ కోసం. అయితే అందులో 4 మాత్రం అడ్మిట్ అయ్యారు. మిగతా వాళ్ళు వచ్చిర్రు ఇక్కడికి. ఆ 4 కూడా సెలైన్స్ ఎక్కుతున్నాయి. మార్నింగ్ సూపరింటెండెంట్ సార్ వచ్చిర్రు, వాసుదేవ సార్ కూడా వచ్చిర్రు, చూసిరు. ఇప్పుడు డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చిర్రు. ముక్కిపోయిన బిస్కెట్స్ పెడుతున్నారట కదా? లేదు సార్, మీరు చెక్ చేసుకోండి అవసరం. ఇప్పుడు చెక్ చేస్తే బాగానే ఉంటాయి మేడం. పిల్లలు చెప్పారు ముక్కిపోయినాయి. పాలు కూడా ఇప్పుడు మీరు మమ్మల్నే ఇంత తిక్కబెక్క చేస్తున్నారు. పిల్లలు మీ ముందు ఏమైనా చెప్తే మీరు వాళ్ళని ఉంచుతారా? ఆ భయం ఉండదా? అంటే మీరు మాకే ఇంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మాట్లాడడానికి. పిల్లలను మీరు ఎంత టార్చర్ పెడతారో దీన్ని బట్టి ఎంత శుభ్రమైన ఆహారం పెడతారో మాకు అర్థం అవుతలేదా? మీ ముందు మాట్లాడారు. ఇప్పుడు మమ్మల్ని ఇంత కన్ఫ్యూజ్ చేస్తారు. గేటు ముందు గంట నుండి వేడి చేయించారు. పిల్లలను మీ ముందు మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఈ పరిస్థితి బట్టి మాకు అర్థం అవుతలేదు. మొత్తం 42 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర. 42 మంది పిల్లల్లో రాత్రి 8:30 ఆ ప్రాంతంలో పిల్లలు కడుపులో నొప్పి వస్తుందని చెప్పారు అక్కడ ఉన్న వాడికి. చెప్పిన తర్వాత 4 పిల్లలకు వామిటింగ్స్ అయ్యాయి. ప్రికాషనరీగా అందరినీ తీసుకెళ్ళారు టోటల్గా హాస్పిటల్లో. తీసుకెళ్ళిన తర్వాత దాంట్లో 32 మందిని వెంటనే చూసేసి ప్రాథమికంగా అంతా చెక్ చేసేసుకొని వీళ్ళు ఓకే ఉన్నారని చెప్పేసి వెంటనే పంపించేశారు హోమ్కి. 10 మంది పిల్లలు మాత్రం అవసరం నిమిత్తం కొంచెం ఉందని 10 మంది పిల్లలు ఉంచుకున్నాము. మళ్ళీ మార్నింగ్ 6 o'clockకి 6 పిల్లలు కూడా పంపించేశారు. ఒక 4 పిల్లల్ని మాత్రం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అక్కడ ఉంచాము. అంతే. పిల్లలంతా బాగున్నారు. అది తెలియాలి, డాక్టర్స్ని అడగాలి ఏం జరుగుతుంది ఏంటని తీసుకున్నాము. డాక్టర్ పిల్లలు చెప్పారు. పిల్లలు
డాక్టర్ గారు కానీ స్కాన్ ఎవ్రీథింగ్ తీస్తున్నారు. డాక్టర్ చెప్పిన తర్వాత నేను చెప్తాను. బాలసదన్ ఇవాళ విజిట్కి రావడం జరిగింది. మాకు నిన్న రాత్రి ఇక్కడి నుంచి ఒక 3 పిల్లలు అస్వస్థతకు గురైందని జిల్లా ఆసుపత్రికి బాలసదన్ నుంచి పంపడం జరిగిందనే విషయం తెలిసింది. ఆ ముగ్గురికి కూడా సాయంత్రము 5:30 టైంలో పాలు బిస్కెట్ తీసుకున్న తర్వాత కడుపు నొప్పి వాంతికి వచ్చినట్లు అవుతుంది అని చెప్పారట. జరిగింది. ఆ తర్వాత పిల్లలందరూ కూడా మాకు కూడా ఎట్లా అవుతుంది అని కొద్దిమంది ఒకరిని చూసేవారికి అట్లాగా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి పిల్లలు చెప్పడం జరిగిందని అందరినీ కూడా జిల్లా ఆసుపత్రి వైద్యంతో చెకప్ చేయించడము జరిగింది. పిల్లలు నిన్న 3 అడ్మిషన్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని వాళ్ళకు గ్లూకోజులు కూడా పెట్టడం జరిగింది. ఆ 3 కూడా ఈరోజు డిశ్చార్జ్ చేసినారు. వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఉన్నారు. ఆ పిల్లల్ని కూడా చూసినాను. వేరే నిన్న చెకప్ చేసినప్పుడు ఇంకో 3 పిల్లలు కూడా వీక్నెస్ అట్లా ఉంది అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంచినారు. ఇప్పుడు పొద్దున వాళ్ళకు గ్లూకోజ్ అయిపోయిన తర్వాత బాగానే ఉన్నారు, పంపిస్తామని చెప్పారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ సార్ తోటి నేను ఇక్కడ నుంచి మాట్లాడడం జరిగింది. పిల్లలందరూ కూడా సేఫ్ బాగానే ఉన్నారని చెప్పారు. వాళ్ళను ఇప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి పంపిస్తామని చెప్పడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు 42 మంది పిల్లలు ఇక్కడ స్ట్రెంగ్త్. ఆ పిల్లలందరినీ కూడా మొత్తం పరీక్షించడం జరిగింది. అందరినీ నేను స్వయంగా పరీక్ష చేసినాను. అందరి పిల్లలతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ వీళ్లకు ఏ మిల్క్ అయితే ప్యాకెట్ సప్లై చేస్తుండ్రో ఆ మిల్క్ అండ్ బిస్కెట్ ఏమిస్తున్నారు అవి కూడా చూసినాం నిన్న సాయంత్రం అయిన తర్వాత నైట్కు ఏ భోజనం పెడుతుండ్రు, ఏమిస్తున్నారు, మెనూ ఏంటిది అవి చూసి ఏం మెనూ పెట్టినారు తెలుసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ కూడా ఏమిస్తున్నారు, ఈ ఫుడ్ ఎట్లా వండుతున్నారు, వండే వాళ్ళు ఎవరు వండుతున్నారు, వాళ్ళు శుభ్రతగా ఉన్నారా, కూరగాయలు మంచిగా కడుగుతున్నారా, అవేమైనా ఖరాబైన కూరగాయలను అట్లే వాడుతున్నారా, ముక్కిపోయిన బిస్కెట్స్ పెడుతున్నారా, పిల్లల వాయిస్ తీసుకున్నాము, పిల్లల వాయిస్ అవన్నీ వేస్తున్నారా, స్మెల్ వచ్చేటప్పుడు కూడా పెడుతున్నారా. అయితే నేను ఇప్పుడైతే పరిశీలించడం జరిగింది. వాళ్ళు ఏ బిస్కెట్స్ అయితే ఇస్తున్నారని చెప్పి అన్నారో ఆ బిస్కెట్స్ అవి నేను తీసి చూసినాను. ఏదైతే ఆ బిస్కెట్ ఉందో దాని మీద ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూడడం జరిగింది. మిల్క్ ప్యాకెట్ కూడా ఏమిస్తున్నారు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను. మిల్క్ అనేది ఆ ప్యాకెట్ ఏదైతే వస్తుందో అది పాస్చరైజ్డ్ ఉంటుంది. ఆ మిల్క్ను దాని మీద కూడా ఎక్స్పైరీ డేట్ చూడాలి. మీరు తెచ్చిన వెంటనే మీరు కాగబెడుతున్నారా, ఒకవేళ ఇప్పుడే వెంటనే కాగబెట్టని పరిస్థితిలో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. ఆ ఫ్రిడ్జ్ కరెంటు పోయినా కూడా వెంటనే అవి ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి అట్లా ఖరాబ్ అయినటువంటి పాలు అట్లాంటివి వాడొద్దు. మీరు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. బిస్కెట్స్ కూడా మీరు ఓపెన్ చేసి అవి ఎట్లా ఉన్నాయి, ఏవైనా ముక్కిపోయినట్టు వాసన వస్తున్నాయా చెప్పారు సార్. ఇప్పుడు చూసినాను. ఆ బిస్కెట్ ప్యాకెట్ బాగానే ఉంది. పాల ప్యాకెట్ కూడా ఎక్స్పైరీ డేట్ అవి చూసినాను. అవన్నీ కూడా ఇప్పుడు నేను చూసినవి అయితే బాగానే ఉన్నాయి. అదే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాంటిది ఏదైనా జరిగి ఉంటుందమ్మా, మీరు అట్లాంటి విషయంలో జాగ్రత్త ఉండాలి. కూరగాయలు వండే విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలా. మీరు ఏదైతే డ్రింకింగ్ వాటర్ అయిందనుకో అప్పుడు ఇది తిన్న తర్వాత ఏదైనా అయిందనే విషయాన్ని మనం గుర్తిస్తాం. నేను అందుకే ఆ విషయాన్ని అడిగాను. మధ్యాహ్నం ఏం భోజనం పెట్టారు, సాయంత్రం పాలు అంటే తాగిన వెంటనే అయిందనంటే ఆ పిల్లలతో 1 o'clock. అవును సార్, స్నాక్స్ తిన్న వెంటనే కాదు, స్నాక్స్ తిన్న తర్వాత టైం డిన్నర్ చేసిన తర్వాత కూడా పిల్లలకు ప్రాబ్లం అయింది. మీరు చెప్పిన దాన్ని నేను కాదనట్లేదు. నేను చూసింది ఇప్పుడుండే పదార్థాలు చూసినాను. నేను నిన్న సాయంత్రము మీరు అన్నట్టు అక్కడ ఏముంది అనేది నేను చూడలేదు కదా, నేను ఇప్పుడు చూశాను. ఇప్పుడు చూసినవి బాగున్నాయి, మీకు బాగున్నాయి చూపించవచ్చు సార్. మేము కాదంటే పిల్లలకు ప్రాబ్లం. నేను అక్కడ ఉండేటివి మాత్రం చూసినాను. నేను చూపించినవి అక్కడ ఉండేటివి చూసినాను. నిన్న వాళ్ళు వాడినవి నేను ఎలా చూడగలనండి. ఇంకొకటి సార్, మీరు 3 పిల్లలు అంటారు, ఇప్పుడు అక్కడ 4 నలుగురు ఇప్పుడు ట్రీట్మెంట్ లో ఉన్నారు. మీరు 3 అంటున్నారు, 3 అంటున్నారు. ఓకే సార్, ఆ 3 హాస్పిటల్ పోయింది. సూపరింటెండెంట్ గారే చెప్పారు 32 మంది హాస్పిటల్కి వచ్చారు, 28 మందిని డిశ్చార్జ్ చేసినాం. ఇప్పటికీ 4 నడుస్తుంది. ఒక అమ్మాయిది ఐవీ ఫ్లూయిడ్ ఇంకా అయిపోలేదని ఆగినారు. ఆ పేర్లు కూడా రాసుకున్నాం. ఒకసారి 13 సంవత్సరాలు, అమూల్య 12 సంవత్సరాలు, సీతాక్షి 10 సంవత్సరాలు, అంజలి
10 సంవత్సరాల వయసు. ఈ అంజలి అనే అమ్మాయిని ఆల్రెడీ ఐబీ తీసేయడం జరిగింది, పంపిస్తాము. ఈ ముగ్గురు అయితే